నర్మద తన రూమ్లోనే ఉంటూ సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చినా వాళ్ళ మావయ్యకి ఆనందంగా లేదని విషయం గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన సాగర్ అక్కడికి వస్తాడు. ఏమైంది నర్మద, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? అంత దీర్ఘంగా ఆలోచించవలసినంత ఏముంది అని అయితే అడుగుతూ ఉంటాడు. ఏమని చెప్పాలరా, మావయ్యకి నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఆనందం లేదు, చాలా బాధపడుతున్నారు. అందుకనే నేను ఆలోచిస్తున్నాను ఏం చేస్తే బాగుంటుందా అని. నేను ఒకటి చెప్తాను, నువ్వు వింటావా? మావయ్యకి ఎలాగో ఇష్టం లేదు కదా, ఆ గవర్నమెంట్ జాబ్ని వదిలేసి నువ్వు మిల్లు పనే చూసుకోవచ్చు కదా అని అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలు విన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నర్మదా, అసలు అలా ఎలా అంటావు? నీకు కూడా ఇష్టమేగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. నువ్వు కూడా చాలాసార్లు అన్నావుగా కష్టపడి ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని. ఇప్పుడెందుకు అలా మాటలు మార్చేస్తున్నావు? ఇది నా లైఫ్ నర్మదా, నేను ఎవరి కోసమో నేను మార్చుకోలేను అని అంటే, అలా కాదురా, మీ నాన్నకి నీకు మధ్య దూరం పెరిగిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది అని చెప్తున్నాను అని అయితే అంటూ ఉంటుంది. వెంటనే సాగర్ ఇలా అంటూ ఉంటాడు. నాకు తెలిసిన నర్మదా, దయచేసి నువ్వు ఇలాంటి సలహాలు అయితే నాకు ఇవ్వకు. నాకు మా నాన్నని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. ఇది నా లైఫ్, నా లైఫ్లో నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటున్నాను, మీరెవరూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అయితే బ్రతిమాలుతూ ఉంటాడు. ప్రేమ బయటన కూర్చొని బుక్కులు తీసుకొని ఉంటూ ఉంటుంది. ధీరజ్ అక్కడికి వస్తాడు. ఏంటి ప్రేమ, బుక్కులు ఓపెన్ చేసి ఏదో ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అయితే ధీరజ్ అడుగుతూ ఉంటాడు. ఏమని చెప్పాలరా, బావగారికి జాబ్ వచ్చినా మావయ్య అయితే ఆనందంగా లేరు, చాలా బాధపడ్డారు. మళ్ళీ నేను అలాంటి తప్పు ఏమైనా చేస్తున్నానా అని అనిపిస్తుంది. నాకైతే చదవాలనిపించట్లేదు, నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కూడా లేదు. నువ్వు నన్ను ఫోర్స్ చేయకు, నేనేమి చదవను, ఏమి చేయను, నేను ఎవరిని బాధ పెట్టను అని అయితే అనేస్తూ ఉంటుంది ప్రేమ. ఆ మాటలు వింటున్న ధీరజ్ మాత్రం అసలు ఒప్పుకోడు. ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? నీ కల కదా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు ముందు ఎగ్జామ్స్ వస్తున్నాయి, బాగా ప్రిపేర్ అయ్యి రాయు, అవన్నీ తర్వాత విషయం, అవన్నీ నేను చూసుకుంటానని అయితే అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఎలాగైనా ప్రేమ మనసు మార్చాలని అనుకుంటాడు. అందుకనే ప్రేమతో అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ కళ్ళల్లో చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ డ్యాన్స్ చేస్తూ చేస్తూ ప్రేమ నడుము మీద అయితే చెయ్యి వేస్తాడు. వెంటనే ప్రేమ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ధీరజ్ ఏంటి నా నడుము మీద చెయ్యి వేసాడు అని అయితే షాక్తో అలా చూస్తూ ఉండిపోతుంది. ప్రేమ వెంటనే ఇలా అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేద్దామని అనుకుంటున్నావు, నేను మాత్రం కన్విన్స్ అవ్వను, నేను మాత్రం ఎగ్జామ్స్ రాయను, చదవను, పోలీస్ ఆఫీసర్ నేను అవ్వను అని అయితే అంటూ ఉంటుంది. వెంటనే ఆ మాటలు విన్న ధీరజ్ అయితే ప్రేమ లిప్స్ మీద చేయి పెట్టి ఆ మాటలన్నీ ఆపేస్తూ ఉంటాడు. ప్రేమ అలా ధీరజ్ కళ్ళల్లో కళ్ళెట్టు చూస్తూ ఉంటుంది. ప్రేమ ప్రేమ అనుకొని నర్మద అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ధీరజ్ని ప్రేమని ఇలా చూసిన నర్మద అయితే సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను అని చెప్పి సిగ్గుతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ దృశ్యం చూసిన ప్రేమ అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది నర్మద ఈ దృశ్యాన్ని చూసిందని. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.